నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సహజ ఆయుర్వేద ఫార్మసీ నుంచి టిఎల్ శ్రీనివాసరావు. సో మీ అందరికీ తెలిసిన విషయమే సార్ ఎంత బాగా దీని గురించి చక్కటి మనకి ఒక కిట్ని రెడీ చేశారని. అంటే ఇప్పుడు ఏంటంటే చాలా మంది దగ్గర నుంచి మేము రివ్యూస్ కూడా చూసాం అనమాట. మరి ఇంత మంచి చక్కటి ఉపయోగమైన కిట్ గురించి తెలుసుకోవాలి కదా. సో వాటి గురించి కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ సార్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ ఇది నిజంగానే మీ దగ్గరే తయారు చేసింది? మీ దగ్గర తయారు ఆయుష్ డిపార్ట్మెంట్ సహజ ఆయుర్వేదిక్ ఫార్మసీ ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి ఈ పైలాన్ కిట్ పర్మిషన్ ఉంది. మా ఫార్మసీ వచ్చేసి ISO సర్టిఫైడ్ ఫార్మసీ. దీనిలో ఎలాంటి కెమికల్స్ లేవు, కంప్లీట్ హెర్బల్స్, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్స్, లాక్టేటింగ్ మదర్స్ అందరూ వాడొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా విత్ ఇన్ 1 month లో రిజల్ట్స్ ఇచ్చేటట్టు కిట్ అండి ఇది. ఓకే. సో ఈ కిట్ యొక్క ఇంకా మాకు మంచి ఉపయోగాలు ఏంటి అదంతా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్ గా ఈ కిట్ వచ్చేసి సహజ పైలాన్ కిట్ అండి. దీని లోపల 4 types ఆఫ్ టాబ్లెట్స్ ఉంటాయి. 4 types ఆఫ్ టాబ్లెట్స్, ఒక పౌడర్, ఒక ఆయిల్ ఇచ్చాను. ఈ 6 మెడిసిన్స్ 1 month కోర్స్. ఈ 1 month కోర్స్ లో వచ్చినటువంటి ప్రాబ్లం ఖచ్చితంగా సాటిస్ఫైడ్ రిజల్ట్స్ ఇస్తుంది. అంటే మొత్తం తగ్గదు 1 month లోనే, ఎందుకంటే క్రానిక్ స్టేజ్ లో ఉందా, ఏ స్టేజ్ లో ఉందో తెలియదు కదా, స్టేజ్ ని బట్టి. కానీ పేషెంట్ మాత్రం సాటిస్ఫైడ్ రిజల్ట్. అవునండి, నాకు ఫిషర్ ఉంటే ఫిషర్ పెయిన్ తగ్గింది, మంట తగ్గింది, అంటే ఇది వరకు ఉన్న దాని మీద కంటే బెటర్ రిజల్ట్స్ చూపిస్తాను నేను విత్ ఇన్ 1 month లో. అయితే దీనిలో వచ్చేసి పైలాన్ 1, పైలాన్ 2 అనే 2 types ఆఫ్ టాబ్లెట్స్ ఉంటాయి. పైలాన్ 1, పైలాన్ 2 టాబ్లెట్స్ ఏంటి అంటే ఇన్ఫెక్షన్ తగ్గించడానికి. అంటే యానల్ రీజన్ లో ఎప్పుడైతే బ్లీడింగ్ పైల్స్ అయినాయి అనుకోండి, ఎప్పుడైతే బ్లీడ్ అవుతుందో ఇన్ఫెక్ట్ అవుతుంది. ఫిషర్ అయింది అనుకోండి, ఆల్రెడీ కట్ అయిపోయి బ్లీడ్ అవుతుంటది కాబట్టి ఇన్ఫెక్షన్ అవుతుంటది. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కనుక ఉంటే ఆ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి, బయటకు వచ్చినటువంటి పైల్ భాగం సింక్ అయిపోవడానికి, ఫిషర్ హీల్ అవ్వడానికి పైలాన్ 1, పైలాన్ 2 టాబ్లెట్స్ వర్క్ చేస్తాయండి. పైలాన్ 1, పైలాన్ 2. ఇంకా పైలాన్ 3 టాబ్లెట్ ఒకటి ఇచ్చాను. యాక్చువల్ గా ఏంటి అంటే మలబద్ధకం రావడానికి కారణం డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం. అంటే తీసుకున్న ఆహార పదార్థాలు కరెక్ట్ డైజెస్ట్ అవ్వలేదు, అలాగే ఉండిపోయినాయి. నెక్స్ట్ డే మలబద్ధకం ఏర్పడుతుంది. డైజెస్ట్ అవ్వకపోతే మలబద్ధకం ఏర్పడుతుంది. చాలా మందిలో ఈ ప్రాబ్లం ఉంటుంది. అంటే ఎక్కడెక్కడో తీసుకుంటాం, అది డైజెస్ట్ అయిందా లేదా తెలియకుండానే మళ్ళీ నెక్స్ట్ ఆహారం తీసేసుకుంటాం, నెక్స్ట్ భోజనం తీసేసుకుంటాం, అలా మలబద్ధకం ఏర్పడిపోతుంది. అయితే తీసుకున్న ఆహార పదార్థం కరెక్ట్ గా డైజెస్ట్ అయితేనే ఈ ప్రాబ్లానికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది అనే ఉద్దేశంతో పైలాన్ 3 టాబ్లెట్ యాడ్ చేశారు. ఈ పైలాన్ 3 టాబ్లెట్ అనేది తీసుకున్న ఆహార పదార్థాన్ని కంప్లీట్ గా డైజెస్ట్ చేస్తుంది. ఎప్పుడైతే కంప్లీట్ గా డైజెస్ట్ చేస్తుందో మలబద్ధకం ఉంటుంది. అందుకే పైలాన్ 3 టాబ్లెట్. పైలాన్ 4 టాబ్లెట్ అనేది మలబద్ధకాన్ని రివీల్ చేయడానికి. అంటే మలబద్ధకం ఉంది, డైజెషన్ కూడా సరిగ్గా అయింది, మలబద్ధకం ఉంది, అప్పుడు ఈ పైలాన్ 4 టాబ్లెట్ అనేది ఈజీ మూమెంట్. ఎప్పుడైతే మలబద్ధకాన్ని రివీల్ చేసామనుకోండి, యానల్ రీజన్ మీద వీళ్ళు ప్రెషర్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు 4 టాబ్లెట్స్ అన్నారు సార్, అంటే 4 ఒకటే ఎట్ టైం లో వాడుతూ ఉండాలి? దీనిలో ఏంటంటే 1, 2 తిన్నాక పొద్దున, తిన్నాక రాత్రి. 3 నెంబర్ తినక ముందు పొద్దున, తినక ముందు రాత్రి. 4 నెంబర్ రాత్రి పడుకునేటప్పుడు ఒకటి. ఇలా వేసుకోవాలి. మొత్తం ఈ కిట్ వచ్చేసి 1 month కోర్స్ అండి. ఓకే. అలా ఇప్పుడు మనకి టాబ్లెట్స్ అనేది వాడుతూ ఉంటే బాడీలో వేడి బాగా ఉంటుందంటారు, మరి ఇది యూజ్ చేయడం వల్ల? లేదండి, దీనిలో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఆయుర్వేద మెడిసిన్ ఏదైనా బాడీలో ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది. అలాంటప్పుడు ఒక గ్లాస్ మజ్జిగతో, జస్ట్ ఒక గ్లాస్ మజ్జిగతో బాడీలో ఏర్పడే ఉష్ణాన్ని తగ్గించుకోవచ్చు. జస్ట్ మజ్జిగ తాగితే సరిపోతుంది. ఇందులో వచ్చేసి పైలాన్ 5 అనేది ఒక 7 sachets ఇచ్చానండి. ఆయుర్వేద సిద్ధాంతంలో క్షారము అనే ఒక మెడిసిన్ ఉంది, నారికేల క్షారం. ఇది ఈ క్షారం అనేది ఉదయం లేవగానే ఒక 50 grams పెరుగు తీసుకొని ఒక ప్యాకెట్ కంప్లీట్ గా దానిలో ఓపెన్ చేసి గిలక్ కొట్టేసి తాగేసేయాలి. దీని వల్ల ఏమవుతుంది అంటే ఇంటర్నల్ గా ఆయింట్మెంట్ లాగా పనిచేస్తుంది. ఇది స్టూల్లో కలిసి క్షారం కాబట్టి అక్కడ ఉన్న వూండ్ ని హీల్ చేస్తా ఉంటుంది. ఇది 7 days వస్తామండి. తర్వాత పైలాన్ 6 అనే ఒక ఆయిల్ ఇచ్చాను. ఈ పైలాన్ 6 ఆయిల్ రోజు అప్లై చేయడం. రోజు నేనైతే 6 times అప్లై చేయమని చెప్తున్నాను, మంచి రిజల్ట్స్ కావాలంటే. కాకపోతే దాని మీద మీరు మోషన్ వెళ్ళి వాష్ చేసుకున్న తర్వాత అప్లై చేయమని ఉంటది. కానీ నా అనుభవంలో ఏం చెప్తున్నానంటే 6-7 times అప్లై చేస్తే గనక 2 drops ఎక్కువ అవసరం లేదు, జస్ట్ 2 drops ఫింగర్ పైన వేసుకోవడం, పైన అద్దడం, పైన అద్దాల, లోన వరకు వేలు పెట్టాల్సిన అవసరం లేదు. పైన ప్రాబ్లం ఉన్న ప్లేస్ లో పైన అద్దితే ఫిషర్ అయితే దానిపైన ఒక లేయర్ లాగా ఏర్పడి బ్యాక్టీరియల్ అటాక్ కాకుండా చేస్తుంది.
అక్కడ కొత్త సెల్ గ్రోత్ అవుతుంది, ఓకే. త్వరగా వూండ్ హీల్ అయిపోయేలాగా ఛాన్సెస్. అదే బ్లీడింగ్ పైల్స్ అనుకోండి, బ్లీడింగ్ లో ఏంది చిట్లిపోయి బ్లీడ్ అవుతా ఉంటది పైల్లో. ఇది అప్లై చేయడం వల్ల ఆ బ్లీడింగ్ అయినటువంటి భాగం తొందరగా హీల్ అయిపోతుంది. ఆల్రెడీ పైలాన్ 1 పైలాన్ 2 ఉంది కాబట్టి పైల్ భాగం లోపలికి సింక్ అయిపోతుంది. ఇవన్నీ కలిపి వాడితే ఖచ్చితంగా విత్ ఇన్ 1 month లో బెస్ట్ రిజల్ట్స్ వస్తాయండి. ఓకే డాక్టర్ గారు, అయితే ఇప్పుడు చాలా మంది హెవీ స్టేజ్ అంటే చాలా హై స్టేజ్ వరకు వెళ్ళిపోతారు. ఇంకొంతమంది అంటే నార్మల్ గా ఒక 1 వచ్చింది వాళ్ళకి అని తెలిసి ఒక 2-3 days టైంలో తెలుస్తుంది. వీళ్ళిద్దరు కూడా ఈ కిట్ వాడొచ్చు అంటారా? ఎవరైనా వాడొచ్చు. కాకపోతే ఇప్పుడే వచ్చింది అని తెలిసి ఒక 1 month బిఫోర్ అనుకోండి, 1 month లోపల తెలుసుకొని వాడుతున్నారు అనుకోండి, నేను ఖచ్చితంగా చెప్తా 1.5 month లో ఈ కంప్లీట్ గా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మళ్ళీ ఫర్దర్ గా రాదు. ఫర్దర్ గా రాదు. స్టార్టింగ్ స్టేజ్ లో వాడితే ఇమ్మీడియట్ గా తగ్గిపోద్ది. ఫర్దర్ గా రాకూడదంటే మళ్ళీ మలబద్ధకం కంట్రోల్ చేసుకోవాలి. ఎప్పుడైనా అంతే. ఈ కిట్టు వాడాక కూడా మళ్ళీ లైఫ్ లో రాదా అని చాలా మంది క్వశ్చన్ వేస్తుంటారు. ఛాన్స్ లేదు. ఎందుకంటే మీకు వచ్చిన ప్రాబ్లం ఇది డిసీజ్ కాదు, ఒక మలబద్ధకం అనే ఒక కాన్సెప్ట్ వలన అనల్ రీజన్ మీద ప్రెషర్ ఏర్పడి వచ్చింది. మళ్ళీ కిట్ వాడినాక తగ్గిపోయింది. మళ్ళీ ఎప్పుడో 4 నెలలకి మీ డైట్ సరిగ్గా చేయకుండా మళ్ళీ మలబద్ధకం ఏర్పడేది, మళ్ళీ రాదని చెప్పలేంగా, మళ్ళీ వచ్చే ఛాన్సెస్. అయితే ఇప్పుడు నేను ఎప్పుడైతే వచ్చిన ప్రాబ్లం నేను తగ్గిస్తా, తర్వాత రాకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా అంతే జాగ్రత్త తీసుకోవాలి. ఏ డిసీజ్ కైనా జాగ్రత్త తీసుకోవచ్చు. ఒక గాయమైంది, ఆయింట్మెంట్ పెడితే తగ్గింది, మళ్ళీ గాయమయ్యేలాగా తగిలించుకున్నారనుకోండి, ఆటోమేటిక్ గా గాయం అయిపోతుంది. ఓకే. అయితే ఇంకొంతమంది డౌట్ ఏంటంటే పెట్టంగానే వెంటనే తగ్గిపోతే బాగుండు, వేసుకోగానే చాలా మంది అనుకుంటారు. అలాంటి రిజల్ట్స్ వెయిట్ చేసే వాళ్ళ కోసం ఏదన్నా ఒక మాట. ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైనా సరే ఫాస్ట్ గా తగ్గినా, ఫాస్ట్ గా రిలీఫ్ వచ్చినా అది నిలబడదు. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది. ఎనీ డిజార్డర్, ఎనీ డిసీజ్. ఎందుకంటే రోగబలం ఎంతుంది ఆయుర్వేద శాస్త్రంలో చెప్తాం. రోగి యొక్క బలం ఎంతుంది, రోగి బలం అంటే డిసీజ్ వచ్చిన వాని బలం. రోగ బలం ఎంతుంది, మెడిసిన్ బలం ఎంతుంది. ఈ 3 ఎప్పుడు క్యాలిక్యులేట్ అవుతా ఉంటాయి. వీడి దగ్గర ఇమ్యూనిటీ బాగా ఉందనుకోండి, మంచి మంది ఇచ్చాం అనుకోండి, ఫాస్ట్ గా తగ్గుతుంది. ఇమ్యూనిటీ లేదు, మంచి మంది ఇచ్చాం, ఫాస్ట్ గా తగ్గదు. ఎందుకంటే వీడి బలం తక్కువ ఉంది, ఇంకా వీక్ చేసేస్తుంది. ఇక్కడ రోగ బలం ఎక్కువ ఉంది. అందుకోసమే ఎప్పుడైనా సరే ఫాస్ట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. చేసినా నిలబడదు. ఫాస్ట్ రిజల్ట్స్ ఇవ్వడం పెద్ద మ్యాటర్ కాదు, కానీ అది నిలబడదు. మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ డాక్టర్ గారు మళ్ళీ వచ్చిందని గుర్తొస్తుంది. ఉపయోగం ఏముంది? లాంగ్ టర్మ్ ఆయుర్వేదంలో అదే చెప్తారండి, మేము ఎప్పుడూ కూడా రూట్ కాజ్ ట్రీట్మెంట్ చేస్తాం. అంటే రూట్ నుంచి ఒక చెట్టు పడగొట్టాలి అంటే పైన కొమ్మలు నరికితే పోదు, చిగురిస్తుంది ఖచ్చితంగా. అది 1 year 6 నెలలక మళ్ళీ చిగురిస్తుంది. మేము ఎప్పుడైనా సరే రూట్ కాజ్ ట్రీట్మెంట్ అంటే రూట్ ని తీసేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే రూట్ తీసేస్తాం అనుకోండి, పైన మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ ఎండిపోతుంది చెట్టు. అందుకే ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం ఒకసారి డిసీజ్ తగ్గింది అంటే మళ్ళీ రాదు అనడానికి కారణం అదే. ఎందుకంటే రూట్ తో తీసేస్తాం. తీసేసి పేషెంట్ కి ఇగో మీరు ఇలా ఉండండి, మీ డిసీజ్ రావడానికి ఇది కారణం, ఇగో ఈ డోర్ ఓపెన్ ఉండడం వల్ల మీకు డిసీజ్ వచ్చింది, ఆ డోర్ క్లోజ్ చేసుకోండి. ఎప్పుడైతే ఆ డోర్ ఎన్ని రోజులు క్లోజ్ ఉంటుందో వాళ్ళకి ఆ డిసీజ్ రాదు. మళ్ళీ ఆ డోర్ ఓపెన్ చేస్తారా మళ్ళీ డిసీజ్. అందుకోసం జాగ్రత్తగా ఉండడం వెరీ ఇంపార్టెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. చూసారు కదా, ఎవరికైనా సరే పైలాన్ కిట్ అవసరం ఉంది అనుకుంటే కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కి డాక్టర్ గారిని సంప్రదించండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం.